అందరికీ ఇప్పుడే సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ఈ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భమున కాంగ్రెస్ పార్టీ అనేకమైన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. నెహ్రూ గారి టైంలో ఆ రోజులలో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ నెహ్రూ గారు ఆ రోజులలో టెంపుల్స్ ఆఫ్ ఇండియా అంటే ఆ రోజులలో పబ్లిక్ సెక్టర్ని స్థాపించి లక్షలాది ఉద్యోగాలు కల్పించడం జరిగింది. దాని తర్వాత బాక్రా నంగల్ డ్యాము, నాగార్జున సాగర్ డ్యామ్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ దేశంలో స్థాపించిందంటే ఆ ఒక విజన్తోని ఆ రోజులలో జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు. వారు గరీబీ హటావో అని చెప్పి ఆ స్లోగన్ ప్రారంభించి బీద ప్రజలకు నిజంగా ఆ రోజులలో ఎస్సీస్కి అసైన్మెంట్ భూములు ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లులు కట్టించడము అవన్నీ కూడా కాంగ్రెస్ టైంలో ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరగడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు. ఐటీ రెవల్యూషన్ ఏదైతే ఈ దేశం ఈ రోజులలో అడ్వాంటేజ్ వచ్చిందో ఇండియాకి అదంతా కూడా ఒక ముందు ఆలోచనతోని ఆ రోజులలో రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత బీసీస్ ఎస్సీస్కి మహిళలకు వారికి కూడా ఒక చోటు కల్పించాలని చెప్పి పంచాయతీరాజ్ యాక్ట్ ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి మంచి లేనప్పుడు ఆ రోజులలో ఎకనామిక్ రిఫార్మ్స్, ఈరోజు ఈ దేశము 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయిందంటే ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారు వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఈరోజు త్వరలోనే మనము 4 ట్రిలియన్ ఎకానమీ అయ్యి 4వ స్థానంకి వచ్చినామంటే ఈ ఫౌండేషన్ కేవలం కాంగ్రెస్ పార్టీ వేసిందని చెప్పి మళ్ళొకసారి ప్రజలకు గుర్తు చేస్తున్నాము. ఆ రోజులలో ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వలన ప్రజలకు మారుమూరు ప్రాంతాలలో ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ మహాత్మా గాంధీ మన్రేగా స్కీమ్ ఆ రోజులలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా 100 రోజులు ఉపాధి నిజంగా మారుమూరు గ్రామాలలో మనం ఈరోజు వెళ్ళినప్పుడు అందరు కూడా ఇదే అంటారు, సార్ మేము ఈరోజు కూలికి పోవాలి, తొందర మాతో ఏమైనా ఉంటే మాట్లాడి వెళ్ళమని. అంటే ఇంత చక్కటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రారంభించిందో మహాత్మా గాంధీ గారి పేరు మీద, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు మన దేశ ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఈ దేశం పితా మహాన్ భావనుడు. అంటే ఇలాంటి వ్యక్తి పేరు తీసేసి ఈ మహాత్మా గాంధీ మన్రేగా కార్యక్రమం ఏదైతే ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ వ్యక్తులకు ఉపయోగపడుతుందో ఈ కుట్రతోని ఈ మన్రేగా స్కీమ్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వము. 90-10 రేషియో, ఒకవైపు ఏమో రాష్ట్రాలు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రము 1 రూపాయి సెంట్రల్ బడ్జెట్కి కాంట్రిబ్యూట్ చేస్తే కేంద్రం నుంచి కేవలం 20 పైసలు మనకు వాళ్ళు గ్రాంట్ ఇస్తున్నారు. ఆ తరుణంలో మన రెవెన్యూస్ ఏమో కేంద్రం తీసుకుంటుంది, మళ్ళీ మన్రేగా స్కీమ్లో 40% స్టేట్ కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఈ బిల్లో వారు ఈ అంశం పెట్టడం జరిగింది. అంటే 2 విధానాలుగా, ఒకవైపేమో 1 రూపాయి మనం కేంద్రానికి ట్యాక్సెస్ పన్ను కట్టినప్పుడు కేవలం మన రాష్ట్రానికి 20 పైసలు వస్తుంది, కానీ యూపీ రాష్ట్రానికి 1 రూపాయి పన్ను కడితే వాళ్ళకు 2 రూపాయలు మన బీజేపీ ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నందుకు వారు అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఈ అన్యాయం ఏదైతే మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్నారో మరి దాంతోపాటు ఎఫ్ఆర్బిఎం పెట్టి ఎక్కువ నిధులు లోన్స్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక గ్రిప్ కేంద్ర ప్రభుత్వం చేస్తూ మళ్ళీ 40% కాంట్రిబ్యూషన్ ఎట్లా చేస్తుంది అంటే కేవలము కేంద్ర ప్రభుత్వంకి ఈ మన్రేగా స్కీము
ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ వీకర్ సెక్షన్స్కి పువర్ ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వారికి ఉపయోగపడుతుందో వాళ్ళని తొలగించడానికి ఈ 40% రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పినారు. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మా టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఆదేశాల ప్రకారంగా 5వ జనవరి నుంచి అన్ని గ్రామాలలో ఈ నిరసన తెలిపి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇంతకుముందు ఏదైతే మహాత్మా గాంధీ మన్రేగా కార్యక్రమం ఉండేనో అది కొనసాగాలి విత్ 90% సెంట్రల్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ సెంటర్ వ్యతిరేకంగా ఈ కార్యాచరణను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అజర్ భాయ్. सर आज 141 साल कांग्रेस फॉर्मेशन होके हुआ है. मैं पूरे लोग को जितने भी कांग्रेस के पार्टी वर्कर्स है, कितने भी मेंबर्स हैं और जितने भी लोग हैं उनको पहले तो बहुत बहुत मुबारकबाद देता हूँ आज के दिन का. और आज के दिन एक दुखद बात ये भी है कि पीजेड साहब का भी उनका इंतकाल हुआ था. आज उनको भी हम श्रद्धांजलि पेश करते हैं. और